హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చానండి. ఇది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, తప్పకుండా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ బాటిల్స్తో మనం ఇంట్లోకి బాగా యూజ్ అయ్యే విధంగా ఒక రీయూజ్ ఐడియా చూపిస్తాను. మనకి ఇంట్లో అందరి దగ్గర ఇలాంటి బాటిల్స్, మన వాటర్ బాటిల్స్ కానివ్వండి, కూల్ డ్రింక్ బాటిల్స్ ఏదైనా కూడా తెచ్చుకొని ఖాళీ అయిపోయిన తర్వాతనే ఇంకా పనికిరావని చెప్పి పడేస్తాం కదా. అలా పడేయకండి. ఈ వీడియో చూస్తే మీరు ఇంకోసారి బాటిల్స్ అయితే పడేయరు. ఈ వీడియోలో నేను ఏం చూపిస్తానన్నది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అయితే ఇక్కడ మనకి కావాల్సిన బాటిల్స్ 4 మల్టీప్లైస్ లాగా తీసుకోవాలి. అయితే 4 అయినా తీసుకోండి, లేదా 8, 12, 16 అలా తీసుకోవాలి. అలా బాటిల్స్ తీసుకొని వాటిపైన ఉన్న స్టిక్కర్స్ అన్నీ అయితే తీసేసుకోండి. ఇక్కడ ఇలాంటి కార్డ్బోర్డ్లు 2 తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ వెడల్పు ఇంకా పెద్దగా కూడా తీసుకోవచ్చు. నేను ఈ సైజులో 2 కార్డ్బోర్డ్లు ఇట్లా రెక్టాంగిల్ షేప్లో తీసుకున్నాను. ఇంకాస్త పెద్దది తీసుకుంటే బాగుంటుందండి. మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత అర్థమవుతుంది. తీసుకున్న తర్వాత దీనికి నేను ఇలా కలర్ వేసుకున్నాను. బ్లాక్ కలర్, ఏదైనా కలర్ యూజ్ చేయొచ్చు. ఇలా రెండింటికి కలర్ వేసుకొని ఆరడానికి బయట పెట్టుకోండి కాసేపు. మనం వేసుకున్న కలరు పూర్తిగా ఆరిన తర్వాత మనం తీసుకున్న బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా బాటిల్కి కింది సైడ్ గమ్ము అప్లై చేసుకొని ఇలా కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేసుకోవాలండి. 4 అంచులకి 4 బాటిల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకోండి బాటిల్స్ని. మనము కార్డ్బోర్డ్కి పెయింట్కి బదులుగా ఏదైనా గిఫ్ట్ పేపర్ అయినా ఇంకేదైనా క్లాత్ అయినా కూడా యూజ్ చేయవచ్చు. తడవకుండా ఉండాలంటే రైస్ బ్యాగ్ మనకి ఉంటుంది కదండి, బియ్యం సంచులు కూడా చాలా ఉంటాయి ఇంట్లో. అవి కట్ చేసి ఇలా స్టిక్ చేసుకొని ఏదైనా పిన్ సహాయంతో స్టిక్ చేయొచ్చు. కావాలంటే అలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో కార్డ్బోర్డ్ తీసుకున్నాను. మనం 2 తీసుకున్నాం కదా, ఇంకో రెండో కార్డ్బోర్డ్ మీద ఇలా చిన్న బాటిల్స్ 4 సేమ్ పెద్ద బాటిల్స్, ఇంకో 4 చిన్నవి తీసుకున్నాను. ఆ చిన్న బాటిల్స్ని కూడా ఇలా సేమ్ ఇంతకుముందు స్టిక్ చేసినట్టే కార్డ్బోర్డ్ మీద 4 కార్నర్లకి ఇలా స్టిక్ చేశానండి. ఇప్పుడు దీన్ని రెండింటిని ఇట్లా జాయిన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ స్టిక్ చేసుకున్న బాటిల్స్ పైన ఈ కార్డ్బోర్డ్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చేయండి. క్యాప్లకైతే నేను గమ్ పెట్టుకున్నాను. గమ్ పెట్టి ఆ కార్డ్బోర్డ్ని దీనిపైన పెట్టి స్టిక్ చేశాను. చాలా సింపుల్గా ఉంటుందండి. ఐడియా అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. బాటిల్స్ ఉంటే చాలు. ఇలా కార్డ్బోర్డ్ కూడా అందరి దగ్గర ఉంటుంది. నార్మల్గా ఇలా రెడీ చేసుకొని మనకు చెప్పుల స్టార్ లాగా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పింది ఇప్పుడు మీకు అర్థమై ఉండవచ్చు. ఇలా కార్డ్బోర్డ్ ఇంకా వెడల్పు ఎక్కువ తీసుకుంటే మనకు ఎక్కువ పేర్స్ స్లిప్పర్స్ అయితే మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అండి. అందుకని చెప్పాను, పెద్దగా ఉంటే బాగుంటుందని. ఇలా 2 ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న తర్వాత ఈ పైన సైడ్ కూడా ఇలా నార్మల్గా జస్ట్ ఒక తిన్న కార్డ్బోర్డ్ ఒకటి తీసుకొని మన చిన్నపిల్లల బుక్స్కి అట్టలు ఉంటాయి కదా, దాన్ని తీసుకొని పైన ఇలా స్టిక్ చేసుకున్నానండి. మీకు ఇంకొక రో కావాలంటే ఇక్కడ కూడా గట్టి కార్డ్బోర్డ్ని స్టిక్ చేసుకుంటే పైన ఇంకొక రో వస్తుంది మనకి. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇంకో స్టెప్ కావాలంటే ఇంకో 4 బాటిల్స్ కావాలి మనకి. మొత్తానికి ఇలా రెడీ అయిపోయింది చూడండి. మనం రెడీ చేసిన బాటిల్స్ తోటి ఇట్లాగొస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ స్టాండ్ని ఇలా బయట పెట్టుకొని మన దగ్గర ఉన్న స్లిప్పర్స్ అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసుకోవచ్చండి. ఇంకాస్త పెద్దగా తీసుకుంటే బాగుండేది. మనం చెప్పుకున్నట్టు వాటర్ పడితే తడిస్తే ఖరాబ్ అయిపోతుంది కదండి. అలా ఖరాబ్ కాకుండా రైస్ బ్యాగ్ వేసుకున్నామంటే ఎప్పటికీ పాడవకుండా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.